ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సీతారామయ్య కోమాల్లోకి వెళ్ళిపోయినా సరే తమ వాటా తమకి పంచమని గొడవ చేస్తున్న ధాన్యలక్ష్మి, రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇందిరాదేవి తను భోజనం చేయను అని మొండికేసినా కానీ కావ్య బ్రతిమిలాడి మరీ ఇందిరాదేవిని భోజనానికి తీసుకొని వస్తుంది. అక్కడ ఇందిరాదేవి ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోకముందే అందరూ మా ఆస్తి వాటా మాకు పంచండి అని ఆస్తి గురించి గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఇందిరాదేవికి కోపం వచ్చి, ఆపండి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అసలు మీరంతా మనుషులేనా? ఒక పక్క ఆయన కోమాల్లో ఉండి హాస్పిటల్లో ఉంటే ఇక్కడ మీరు మాత్రం మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మీ వాటా మీకు కావాలని అనుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా అని అంటుంది. ఏం ధాన్యలక్ష్మి, నువ్వు అసలు ఈ ఇంటి కోడలివేనా? అసలు నువ్వెప్పుడైనా ఈ ఇంటి కోడలిగా ప్రవర్తించావా? దానికి తోడు నా ఆస్తి నాకు ఇవ్వండి అని సిగ్గు లేకుండా అడుగుతున్నావు. ముందు నువ్వు ఈ ఇంటి కోడలిగా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటో అది నిర్వర్తించి అప్పుడు నీ ఆస్తి వాటా అడుగు అని అంటుంది. అసలు మీ మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారన్న కొంచెం కూడా మీకు బాధ లేదు కదా? ఎవరు ఏమైపోయినా సరే మీ ఆస్తి మీకు కావాలి కదా? అసలు మీరు మనిషి జన్మ ఎలా ఎత్తారు అని అంటుంది. ఏం రుద్రాని, నీకు ఏ పూట కాపూట మీకు మేము భోజనాన్ని భిక్షగా వేస్తున్నాం కదా, అయినా నువ్వు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ నిన్ను మాకు సొంత కూతురి కంటే ఎక్కువగా పెంచుకున్నాము. అయినా కానీ ఆ కాస్త విశ్వాసం కూడా నువ్వు మా మీద చూపలేవా? ఆయన ప్రాణాలతో చెలగాటమాడుతూ హాస్పిటల్లో పడి ఉంటే నువ్వు కూడా ఈ ధాన్యలక్ష్మికి తోడు చేరి ఆస్తి పంపకాలు చేయమని గోల చేస్తావా? అసలు మీరిద్దరూ పశువు జన్మెత్తాల్సింది, పొరపాటున మనిషి పుట్టుక పుట్టారు మీరు. అయినా పశువు జన్మ కూడా అది పశువులని అవమానించినట్లే అవుతుంది. మీ ఇద్దరికి అది కూడా అర్హత లేదు. మీ ఇద్దరికి రాక్షస జన్మే అర్హత ఉంది, అదే మీకు సరైనది అని అంటుంది. ఛీ, మీరున్న చోట నేను అస్సలు ఉండలేకపోతున్నాను, ఒక్క క్షణం కూడా ఇక్కడ నేను ఉండను అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, కావ్య, సుభాష్, అమ్మా, అమ్మమ్మ, అత్తయ్య ఆగండి, భోజనం చేసేళ్ళండి అని పిలుస్తూ ఉంటారు. అయినా కానీ ఇందిరాదేవి పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, ఛీ, ఆ పెద్దావిడని మనశ్శాంతిగా 2 ముద్దలు కూడా తిననీయకుండా చేశారు మీరు. ఆవిడ ఉదయం నుంచి అసలేమీ తినలేదు, ఆవిడ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఏమీ ఆహారం ఆవిడ తీసుకోకపోతే ఆవిడ ఆరోగ్యం ఏం కావాలి? ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణిస్తే ఈ ఇంటి ఇద్దరు పెద్దలు మంచాన పడితే అప్పుడు ఈ కుటుంబం చాలా చెల్లా చెదురు అయిపోతుంది. అసలు మీరిద్దరూ మనుషులేనా? ఛీ అని అపర్ణ కూడా వాళ్ళ మొహాన చీకొట్టి భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు సుభాష్ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వప్న కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రకాశం, ఇంకా ఏంటి చూస్తున్నావు, పద గదిలోకి అని ధాన్యలక్ష్మిని అంటాడు. అప్పుడు రుద్రాని, అందరూ వెళ్ళిపోయారు, నాకేమో ఆకలేస్తోంది, ఇప్పుడేం చేద్దాం, అయినా ఎవరూ లేరు కదా అని గబగబా అన్నం తినేస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న వచ్చి, అత్త, నువ్వు నిజంగా మనిషి పుట్టుకని బై మిస్టేక్ పుట్టినట్టున్నావు. నిజంగా నువ్వు ఒక రాక్షసి పుట్టుక పుట్టాల్సిందానివి. ఇంతమంది బాధపడుతూ వెళ్ళిపోతే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా కుక్క తిన్నట్టు తింటున్నావు అని అంటుంది. అయ్యో సారీ, ఆ కుక్క కూడా ఇది వింటే ఫీల్ అవుతుంది నిన్ను ఆ కుక్కతో పోల్చినందుకు. అసలు నీకు దేవుడు కొంచెం కూడా సిగ్గు శరం అలాంటివేమీ పెట్టలేదా అత్త అని అంటుంది. అప్పుడు రుద్రాని, స్వప్న అని అంటుంది. అప్పుడు స్వప్న, ఇంట్లో ఏ ఒక్కరూ తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదని అమ్మమ్మ గారు కూడా బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోయారని ఒక్కళ్ళు కూడా భోజనం చేయకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు, పస్తులుంటున్నారు. ఆఖరికి కడుపుతో ఉన్న నేను కూడా ఒక్క ముద్ద కూడా తినలేదు. నువ్వేంటత్త, అసలు నీకేమైంది? ఎవరేమైపోయినా పర్లేదు, నా కడుపు నిండితే చాలు, నా ఆస్తి వాటా నాకు వస్తే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. నీకు తోడు ధాన్యలక్ష్మి ఆంటీని కూడా చెడగొడుతున్నావు అని అంటుంది.
అయినా ఎన్నిసార్లని నీకు చెప్పాలి? నీకు చెప్పినా, ఆ గోడకి చెప్పినా ఒక్కటే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు రుద్రాణి సగమైనా తిన్నాను కదా, చాలే అని చేయి కడిగేసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. కావ్య ఇందిరాదేవి గదిలోకి వెళ్ళి, ఏంటమ్మమ్మగారు ఇది? మీరు కొంచెం కూడా భోజనం చేయకుండా వచ్చేశారు. మీరు ఇలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నన్ను అక్కడ వాళ్ళు ప్రశాంతంగా 2 ముద్దలైనా తిన్నిచ్చారా? నువ్వే చూస్తున్నావు కదా, నా బావ కోమాల్లో ఉండి హాస్పిటల్లో ఉన్నాడని ఏ ఒక్కరికి బాధ కూడా లేదు. వాళ్ళ ఆస్తి పంపకాలు వాళ్ళకి పంచేయాలి అంట. నాకు మా బావ ఎప్పుడు తిరిగొస్తాడా అని నేను బాధపడుతూ ఉంటే, ఇక్కడ వీళ్ళేమో ఆస్తి కోసం కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన తిరిగొచ్చాక కూడా ఇలానే గొడవ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఇలా గొడవ చేయడం వల్లే కదా మా బావ ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ సీతారామయ్య ఫోటోని పట్టుకొని, బావా, వీళ్ళ మధ్యలో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఆ ఫోటోని హత్తుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య, ఏంటమ్మమ్మగారు ఇది? ఈ టైంలోనే మీరు చాలా ధైర్యంగా ఉండాలి అని ఓదార్పు చేస్తూ ఉంటుంది. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని కావ్య ఇందిరాదేవికి భోజనాన్ని ప్లేట్లో పెట్టుకొని తీసుకొని గదికి వెళ్తుంది. అక్కడ ఇందిరాదేవి, ప్లీజ్ అమ్మ కావ్య, నన్ను కాసేపు ఇలా వదిలే. నాకు ఏ భోజనం తినాలి అని అనిపించడం లేదు. దయచేసి నన్ను ఇలా కాసేపు వదిలేయమ్మా కావ్య అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య, ప్లీజ్ అమ్మమ్మగారు, చిన్నపిల్లలాగా మారం చేయకండి. మీరు భోజనం తినకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఉదయం నుంచి మీరు అసలు ఏమీ తినలేదు. నేనే మీకు తినిపిస్తాను. మీరు ఇంకా నా మాట వినేలాగా లేరు. ఇప్పుడు నేను తినిపిస్తే తినకపోతే అస్సలు బాగోదు చెప్తున్నాను అని కావ్యని ఇందిరాదేవికి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అమ్మ కావ్య, నువ్వు నా మనవరాలివే అయినా కానీ నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు అమ్మవయ్యావు అని బాధపడుతూ ఉంటుంది. ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు కావ్య, ఊరుకోండి అమ్మమ్మ, ఏంటిది చిన్నపిల్లలాగా అని తన కన్నీళ్ళని తుడిచి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలా కావ్య ఇందిరాదేవికి భోజనం తినిపించిన తరువాత కావ్యని దగ్గరుండి ఇందిరాదేవికి మాత్రలు కూడా వేస్తుంది. ఆ తరువాత కావ్య, అమ్మమ్మ గారు, మీరు ఇంకా విశ్రాంతి తీసుకోండి. పొద్దున నుంచి ఇలానే కూర్చొని ఉండి మీరు బాధపడుతూనే ఉన్నారు. మీరు ఇలా విశ్రాంతి తీసుకుంటేనే కదా మీకు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా తాతయ్య గారు కూడా త్వరగా కోలుకుంటారు అని సర్ది చెప్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.